నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రభు నాకు ఏం చెప్పమన్నారంటే సమస్య ఎలా ఎదుర్కోవాలి. చెప్పండి గట్టిగా, సమస్య ఎలా ఎదుర్కోవాలి. ఒక సమస్య ఉన్నదనుకోండి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే మనం ఆ సమస్యను బట్టి భయపడిపోతాం, ఆ సమస్యను బట్టి కృంగిపోతాం, ఆ సమస్యను బట్టి కొంతమంది బ్రతుకొద్దు, చచ్చిపోదామా, ఈ సమస్య ఏంటి, ఇంకా ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేనేమో, దీన్ని ఎదుర్కోలేనేమో అనేటువంటి తలంపుతో చాలా మంది ఆ సమస్యని ఎదుర్కోలేక చాలా మంది వెనకడుగేస్తారు. కానీ ప్రభు మీకు చెప్పమన్నమాట నాకు మందిలో చెప్పారు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు సమస్య ఎలా ఎదుర్కోవాలని చెప్పని ప్రభు మాట్లాడారు. దాని నిమిత్తము ప్రభు నాకు చూపించారు, హిజ్కియా గురించి చూపించారు, అబ్రహాం గురించి చూపించారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్ని ఈరోజు మీ ఎదుట పెడుతున్నాను. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళ భక్తి విధానం మనం గమనిస్తే నిజముగా మనం అనుకుంటాం నాకే సమస్యలు ఉంటున్నాయి, నాకే కష్టాలు ఉంటున్నాయి, ఎవరికీ కష్టం ఉండదు, ఎవరో ఇబ్బందులు పాలవరు, నేనైనా ఇన్ని ఇబ్బందుల్లో ఉంటాను ఇప్పుడు అని చాలా మంది వాళ్ళు కుమ్మిపోతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో మనము అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు భక్తులు కూడా సమస్యలు ఎదురైని ఆ సమస్యలు ఎలా ఎదుర్కొన్నారో మనం తెలుసుకోగలిగితే ఈనాడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి యేసయ్య పరిష్కారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సమస్య ఎంత భయంకరమైన కానివ్వండి, కానీ ఆ సమస్య నుంచి విడిపించే క్రీస్తు మాత్రం సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఎదుట ఏ సమస్య నిలబడదు. ఆయన ఎదుట ఎటువంటి సమస్యకైనా సరే జవాబు ఉంది. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉందండి? జవాబు ఉంది. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోతున్న సమస్యని, లేదంటే సమస్య ఎలా ఎదుర్కోవాలి. అయితే ఈ సమస్యని ఎదుర్కోవడము ఎలా మనం తెలుసుకోగలుగుతామంటే మనుషుల దగ్గర నుంచి మనకి అర్థం కాదు. ఎప్పుడు కూడా బైబిల్ గుర్తుపెట్టుకోండి, దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. అయితే బైబిల్లో మనకు ప్రతి దానికి జవాబు బైబిల్లో ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా దానికి జవాబు బైబిల్లోనే ఉంది. హల్లెలూయా. అది నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎప్పుడైతే గ్రహించి ఇమీడియట్లీ బైబిల్లో ఉన్న దాన్ని ఫాలో అప్ చేస్తావో, ఇమీడియట్లీ దేవుడి సన్నిధికి వెళ్తావో, దేవుడు నీ పక్షాన అద్భుతమైన సహాయాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే సమస్యని మనం ఎదుర్కోలేం. మళ్ళీ చెప్తున్నా, సమస్యని మనం ఎదుర్కోలేం. కొన్నిసార్లు ధనం ఉండొచ్చు, కొన్నిసార్లు మన ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టచ్చు ఆ సమస్య నిమిత్తం, కానీ దాని నుంచి మనం బయటికి రాలేం. కానీ ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి విడిపించడానికి ఆయనకి అధికారం ఉంది. అందుకే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఉన్నప్పుడు నాకు పరలోకం మీదను భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. ప్రతి దాని మీద అధికారం యేసయ్యకు ఉందట. అందుకే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే యేసయ్య నిన్ను నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు సింహాసనం మీద. యోధా గోత్రపు సింహం. హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు, రెండవ రాజులు, 2 Kings chapter 18. రాజుల గ్రంథము 2వ రాజులు 18వ అధ్యాయం. లైట్ అయింది లేకపోతే నాన్న ఆ లైట్ అయింది, ఆ లైట్ కూడా 2 Kings chapter 18. 2 Kings chapter 18. 2వ రాజులు 18వ అధ్యాయం. 2వ రాజులు 18వ అధ్యాయము. 2 Kings chapter 18. ఎవరైనా చదవగలరా? ఆసక్తి ఉన్న వాళ్ళు, కరెక్ట్ గా చదివేవాళ్ళు, భయపడకుండా తడబడకుండా చదివేవాళ్ళు, మిమ్మల్ని ఎవరు ఏమనరు, చదువుతాను అనుకుంటే కనుక 2 Kings chapter 18 13 నుంచి ఎవరైనా చదువుతారా? రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశమందున ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి, జాగ్రత్తగా వినండి, హిజ్కియా ఎవరు? హిజ్కియా ఎవరు? నేను మళ్ళీ చదువుతున్న తెలుగులో మీకు చెప్తున్నాను. హిజ్కియా ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసే చెప్తారా? yes, king, this person king I know. అతను రాజే గాని అతను ఎవరంటే జీవము గల దేవుని వెంబడించే ఒక భక్తుడు, లేదంటే ఇజ్రాయేలుడు, అబ్రహాము సంతానము. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనలాంటి జీవము గల దేవుని వెంబడించే ఒక విశ్వాసి. హల్లెలూయా. అతను రాజు ఉండొచ్చు, కానీ అతని కిరీటం అతని సమస్య నుంచి విడిపించలేకపోతుంది, అతని సమస్య నుంచి అతనుకున్న అధికారం విడిపించలేకపోతుంది. కానీ అతను ఎవరి దగ్గరికి వెళ్ళడం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సమస్యను విడిపించే దేవుడి దగ్గరికి మనం వెళ్తే ఆ దేవుడు ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఏ సమస్య నుంచి అయినా సరే నేను విడిపిస్తాను అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్తున్నాడు, సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. నా వల్ల కాదు, నేను చేయలేనని ఏ మాత్రము కూడా ఆయన చెప్పడు. కానీ నువ్వు నమ్మితే నా మహిమను మాత్రం నువ్వు చూస్తావని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ హిజ్కియా ఎవరంటే దేవుని బిడ్డ, దేవుని ప్రజల మీద ఒక అధికారి, లేదంటే ఒక రాజుగా అతని జీవితం కొనసాగుతుంది. చదవమ్మ సిస్టర్. యూదా రాజు అని జాగ్రత్తగా వినండి. యూదులకి రాజు అతను ఎవరంటే హిజ్కియా. ఎవరండి? యూదులకు రాజు. ఒక రాజు
ఒక దేశాన్ని లేదంటే దేవుని ప్రజల్ని పరిపాలించే ఒక రాజు ఏం చేశాడు? చదువునా. లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. ఒక్క నిమిషం నాన్న. ఈ హిజ్కియా యెహోవా మందిరము రాజనగరుల పదార్థం కనబడిన వెండంతా అతనికి ఇచ్చాడంట. మరియు ఆ కాలం ముందు హిజ్కియా దేవాలయపు తలుపులు కొన్న బంగారాన్ని, తాను కట్టించిన స్తంభాలు కొన్న బంగారం తీయించి ఎవరికి ఇచ్చాడంట? అష్షూరు ఒక రాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత శత్రువు కాముగా లేడు. శత్రువు ఎప్పుడైతే అదంతా తీసుకున్నాడో ఈ రాజు ఇచ్చినంత కూడా తీసుకుని మళ్ళీ శత్రువు తిరగబడుతున్నాడు. ఎవరి మీద తిరగబడుతున్నాడు అంటే జీవము గల దేవుని బిడ్డల మీద, దేవుణ్ణి ఆరాధించే బిడ్డల మీద. కొన్నిసార్లు సమస్యలు ఎందుకు వస్తాయంటే మనము దేవుళ్ళలో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు అపవాదం తీసుకొస్తుంది. ఖచ్చితంగా మన ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు వాటి నుంచి విడిపిస్తాడు. రెండోది సమస్యలు ఎప్పుడు వస్తాయంటే దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా బతికితే, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా భక్తి చేస్తే, ఇక్కడ ఎవరు వచ్చినట్టు చూడండి, ఎవరు వచ్చినట్లు వ్యతిరేకంగా భక్తి చేస్తే, లేదంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవునికి భయపడకుండా జీవిస్తే అలాంటి వారు ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటారు. హల్లెలూయా. చూడండి తలుపు తాళం వేసుకుని కొడుతున్నారు, ఇటే కొడుతున్నారు. రాజు గనుక ఈ హిజ్కియా, ఈ రాజు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని వెండిని ఇచ్చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే కావున హిజ్కియా యెహోవా మందిరమందున రాజనగరం ముందు పదార్థంలో కనబడిన వెండంతా అతనికి ఇచ్చాడట. మరియు ఆ కాలం ముందు హిజ్కియా దేవాలయపు తలుపుకున్న బంగారాన్ని, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాడట. అంతటా అష్షూరు రాజు ఏం చేశాడో చూడండి, చదువునాను. లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. ఏం చేశాడండి? బంగారాన్ని వెండిని తీసుకుంటమే కాకుండా మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ బహు సమూహాన్ని హిజ్కియా మీదకి పంపించాడు. చదువునాను చెల్లి. యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకా కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కీయా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకుని ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరి నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయించున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనదే కదా యెహోవా. చూడండి శత్రువు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఏంటి, ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడో ఆ దేవుణ్ణి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఈ యొక్క అన్యజనుడు మనం ఈ బైబిల్లో చూస్తున్నాం. అయితే తర్వాత ఏం జరిగిందో మనం చూస్తే చాలా అద్భుతంగా ఒక సమస్యని ఎదుర్కోవడానికి దేవుడు మనకి ఈ రోజున ఒక ప్లాన్ ని లేదంటే ఒక సహాయాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. చదువులను ఒకసారి. ఏమంటున్నారండి? శత్రువులు పందెం వేయాలంట. చదువునా. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవెలాగూ ఎదిరింతువు, రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదికి పోయి దాని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారము మీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా
అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా ఒక్క నిమిషం నాన్న చెల్లి, ఎక్కువ ఇప్పుడు దాకా చెల్లి చదువుతుంది మీరు వింటున్నారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను తర్వాత. ఇప్పుడు చదివే మాట చాలా ఇంపార్టెంట్, చదవమ్మా, అందరూ వినాలి. హిజ్కియా చేత మోసపోకుడి, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి. జాగ్రత్తగా వినండి, ఈ అన్యజనుడు ఏమని చెప్తున్నాడండి? యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. అయితే ఈ మాటని మీరు ఒకసారి మీ మైండ్ లో పెట్టుకోండి. ఇతను జీవమగల దేవుని వెంబడిస్తున్నటువంటి దేవుని ప్రజల మీద ఒక రాజు. ఇతను ఏం చెప్తున్నాడట? ఎవరు నమ్మని చెప్తున్నాడు? ఎవరు విడిపిస్తారని చెప్తున్నాడు తన ప్రజలకి? యెహోవా విడిపిస్తాడు. ఈ మాటను కూడా శత్రువు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే దేవుడు తన ప్రజలకి విజయం ఇచ్చాడా? దేవుడు తన ప్రజలకి సమస్య నుంచి విడుదల ఇచ్చాడా అంటే ఖచ్చితంగా ఇచ్చాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని కొంతమంది ఎటగాను మాడుతూ ఉంటారు. దేవుడు నమ్ముకున్నారట, దేవుడు తోడే ఉన్నాడట, దేవుడు సహాయం చేస్తాడట, దేవుడు గొప్ప చేస్తాడట, దేవుడు విడిపిస్తాడట, దేవుడు అప్పులు తీరుస్తాడట, దేవుడు పిల్లల పెళ్లి చేస్తాడట, దేవుడు విదేశాలు తీసుకెళ్తాడంట అని ఎటకారంగా మాట్లాడతారు. కానీ దేవుడి మీద ఆధారపడితే, మన సమస్యని దేవుని దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యకి జవాబు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. శత్రువు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ మిమ్మల్ని హిజ్కియా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు ఏంటి? యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, యెహోవా మనల్ని విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా మీకు చెప్తున్నాడు. అది జరిగే పనా? అసలు నా చేతుల్లోంచి మిమ్మల్ని విడిపించగల సముద్రుడా? యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడా? ఏ దేవతను విడిపించిందా? ఏ దేవతను విడిపించిందా? యెహోవా కూడా విడిపించలేడు అనేటువంటి మాటని శత్రువు అక్కడ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చదవము ఇప్పుడు నెక్స్ట్ వన్. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండెను. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించే మాటలను వినవద్దు. ఒక్క నిమిషం, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మీకు ఏదైతే బోధిస్తాడో ఆ మాటలు మీరు వినవద్దు అంటున్నాడు. ఏం చేయొద్దు? వినవద్దు. నిజంగా ఇలాంటి పరిస్థితులు మనం కూడా చాలా సార్లు ఎదుర్కొంటాం కదా. నా కుటుంబంలో కూడా యేసయ్య నమ్ముకున్నావు, ఏం చేశాడు నీకు యేసయ్య అనేవారు నన్ను కూడా. ఒకవేళ యేసయ్య నన్ను పట్టించుకోకపోతే, యేసయ్య ప్రార్థన ఆలకించకపోతే, యేసయ్య ఒకవేళ నా గురించి ఆలోచించకపోతే నా బ్రతుకు వేరేగుండేది. కానీ యేసయ్య జీవము గల దేవుడు గనక, యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు గనక, యేసయ్య ప్రార్థనకి జవాబిస్తాడు గనక, యేసయ్య ప్రతి పరిస్థితిని గమనిస్తాడు గనక, యేసయ్య మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు గనక ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు నా శత్రువు అంటున్నాడు దేవుని ప్రజలతో, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మీకు బోధించే మాటలు మీరు వినొద్దు, మీరు నమ్మొద్దు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రయాణం చేస్తుంటే దేవుని వాగ్దానాల వైపు, దేవుని చిత్తము చేయాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలని, దేవుని మన ద్వారా మహిమ పొందాలని మనం ప్రయాణం చేస్తుంటే మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి అనేకమైన మాటలు మనకు తెలుసున్న వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే, మన కుటుంబీకులే మాట్లాడతారు కొన్నిసార్లు. కానీ ఇవన్నీ మనం జయించాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. నెక్స్ట్ వన్ చదువున్నాను. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించే. ఒక్క నిమిషం నాన్న, ఆ దేవతలు ఏదైనా సరే తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో విడిపించే. అవును, ఆ దేవతలు పేరు మాత్రమే ఉన్నాయి కానీ వాటిలో జీవం లేదు గనుక, వాటికి చలనం లేదు గనుక, వాటికి శక్తి లేదు గనుక విడిపించలేకపోని. హల్లెలూయా. నెక్స్ట్ వన్ చదువున్నాను. హమాతు దేవతలు ఏమాయను, అర్పాతు దేవతలు ఏమాయను, సెపర్వయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వ అను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనుని విడిపించనా, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలను ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ఒక్క నిమిషం, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశ దేవత ఏదైనా సరే తన దేశాన్ని మా చేతులను విడిపించింది అనేటువంటి శత్రువు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. అయితే ఏ విగ్రహం విడిపించలేదు, ఎందుకంటే విగ్రహాలు ఉంటాయి, కనపడతాయి, కానీ వాటిలో జీవం లేదు. అయితే మన దేవుడు కనపడ్డు కానీ మన దేవుళ్ళ శక్తి
చెప్తుంది. హల్లెలూయా. మన దేవుళ్ళలో ఏముందంటే జీవం ఉంది. మన దేవుడు ఒక స్పిరిట్. ప్రభు అందుకే చెప్తాడు జాన్ చాప్టర్ 4:24 అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు చెప్తాడు. ఆయనకి ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. ఏ దేవత రక్షించలేదు, ఏ అసూర లేదంటే ఏ దేవత పలానా దేవత రక్షించలేదని శత్రువు మాట్లాడుతూ ఉంటే తర్వాత జీవము గల దేవుడు ఏం చేశాడో మనం చూడబోతున్నాం. చదువునా. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఇండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడువనైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాబును బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేస్తారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే రాజు దగ్గరకు వచ్చి జరిగిందంతా కూడా చెప్తున్నారు. అయితే రాజు ఏం చేశాడంటే, సరే మన దగ్గర డాళ్ళు ఎన్ని ఉన్నాయి, లేదంటే యుద్ధ పరికరాలు ఎలాగున్నాయి, అసలు ఎంతమంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రస్తావించలేదు రాజు. రాజు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఈ సమస్య అంతా కూడా మీకు వినిపించాను కదా, ఇది చాలా పెద్ద సమస్య అంటారా కాదంటారా? చెప్పండి, ఏంటి సమస్య? జీవం గల దేవుని తునీకరించడం, జీవం గల దేవుని బిడ్డల్ని భయంకరంగా మాట్లాడడం. ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు రాజు ఏం చేయాలి? నేను రాజుని కదా, నా మీద కిరీటం ఉంది కదా, నేను చెప్పింది చేయాలి కదని అటువంటి మనసు లేదు. తనకున్న కిరీటాన్ని పక్కన పెట్టి తనకున్నటువంటి తనకిచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ఆశ్రయించడం మొదలు పెట్టాడు. ఆ సమస్యని ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోయాడు తెలుసా? ఇమీడియట్లీ దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. ఆ సమస్యనంతా కూడా విన్న సమస్యనంతా కూడా ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు చూద్దాం ఒకసారి మనం. అదే అధ్యాయము 14 చదువునా. 19 చాప్టర్. నెక్స్ట్ 2 Kings చాప్టర్ 19:14 అన్న. దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి జాగ్రత్తగా వినాలి, అందరూ వినాలి. చదువునాను చెల్లి. యెహోవా మందిరములోనికి పోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడా? చిన్నమ్మ దగ్గరికి వెళ్ళాడా? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళాడా? అంత మాట పప్పలు పంపిస్తున్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. కొంతమంది బాధ ఎవరు చెప్పుకుని దేవుడికి చెప్పుకోవడం ఖాళీ ఉండదు, కానీ మా వదినికి చెప్పుకుంటాను, మా అత్తయ్య చెప్తాను, మా అన్నయ్య చెప్తాను, మా పిన్ని చెప్తాను, లేదంటే మా బాబాయ్ చెప్తాను, ఆ తాడు పెట్టి తేల్చేస్తాడంటారు. జీవితం అంతా అయిపోద్ది కానీ తాడు పెట్టి తాగుతూ ఉంటుంది అసలు వాళ్ళకి. అవునండి కదా? జీవితం అంతా నవ్వులిపోలే. కానీ అదే దేవుని దగ్గరికి సమస్యను తీసుకెళ్తే దేవుడు పరిష్కారం ఎవడా? దేవుని దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని కన్నీరు ఇవ్వడం అంటే మరి నాకు రాదు, ప్రార్థన రాదు. పాస్టర్ మీకేం తెలుసు అంటారు. అయిపో ప్రార్థనే రాదట వాళ్ళకి. ఏం రాదు? ప్రార్థనే రాదట. మరి క్రిస్టియన్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అంటే 20 years, 25 years, 30 years, 35 years, 40 years. ఎప్పుడు వెళ్తా పరలోకం? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యేసు నామమున ప్రార్థించువాడే రక్షించబడతాడు ఉంది బైబిల్. తెలుసా మీకు? కానుకలు ఇచ్చాం, పాస్టర్ గారికి బనానా తీసుకొచ్చాం, లేదంటే రకరకాల ఐటెం తీసుకొచ్చి పెట్టాం, ఇవన్నీ కాదు. యేసు నామములో ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడని బైబిల్లో ఉంది. ఉందా లేదా? మరి అది ప్రార్థన చేయకపోతే మేమేం తీసుకెళ్ళాం పరలోకం. గుర్తుపెట్టుకోండి, పరలోకం వెళ్ళాలనుకుంటావా? దేవునితో సహవాసం చేయి. ఈ రోజు నీకు ఎలాంటి సమస్య వచ్చినా దేవుని దగ్గర తీసుకెళ్ళావు, మనుషుల దగ్గర తీసుకెళ్తే అపహాస్యం చేస్తారు, ఏలకోల మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా దేవుని సన్నిధికి ఇది సమస్య అని ఆయన పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా దేవుడు దాని నుంచి నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ సమస్యని దేవుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఇమీడియట్లీ దేవుడి మందిరానికి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. చదువుకున్నా నెక్స్ట్ వన్. విప్పి పరచి ఏం చేశాడు? ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేశాడట. చెప్తున్నాను, చదువున్నాను. యెహోవా దేవా, హల్లెలూయా. లోకమందున్న సకల రాజ్యములకు ఎవరు దేవుడు? తృప్తమైన దేవుడు. అండి, తృప్తమైన దేవుడు లోకమందున్నటువంటి సకల రాజ్యాలకి ఆయన దేవుడై ఉన్నాడని గుర్తించాడు. గుర్తించడమే కాదు, తనకున్న అధికారాన్ని, తనకున్న స్థితిని, తనకున్న స్టేటస్ ని పక్కన పెట్టి నేను ఒక రాజు అనేటువంటి అహం తీసేసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని గణపరుస్తున్నాడు. దేవుని దగ్గరికి సమస్యను తీసుకెళ్లాడు. చదువునన్నా. యెహోవా ఆలకింపుము, యెహోవా దృష్టించుము. జీవము గల దేవుడు. ఏ దేవుడు? బైబిల్ పట్టుకుని సువార్తను అంగీకరించిన మనము మన దేవుడు జీవము గల దేవుడు అని మనం అర్థం చేసుకోకపోతే క్రైస్తవ జీవితంలో మనం కొనసాగలేం. చెప్పండి, మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు, సర్వాధికారి గల దేవుడు. ప్రతి దాని మీద అధికారం ఉంది ఆయనకి. ఏముంది? గట్టిగా నోరు తెరిచి హల్లెలూయా గట్టిగా చెప్తాం, హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పమంటున్నారు. మా తల్లిదండ్రులు అనుకున్నారు ఈ నెలగైనా సరే హిందూ మతంలో లాగాలి, మళ్ళీ హిందువుడిగా చేయాలని చెప్పి మా నాన్నగారు నెయ్యి డబ్బా పట్టుకెళ్లారు. పోసేస్తున్నారు అంతే, పోతున్నారు కానీ ఏం జవాబు లేదు. హల్లెలూయా. నెయ్యి పోతున్నారు కానీ జవాబు లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే జీవము గల దేవుడి చేతిలోంచి విడిపించగల సమర్థం ఎవరికి లేదు.
ఒకసారి ఆయన చేతులకు వెళితే, ఒకసారి కనుక ఆయన దృష్టిలోకి వెళితే, ఒకసారి ఆయన ప్రణాళికలకు వెళితే విడిపించడం ఎవరి తరము కాదు. హల్లెలూయా. ఈ సాక్ష్యం చెప్పంటారు. మంచి దైవజనుడు రైన్హార్డ్ బొంక్ అని సువార్థికుడు ఎవాంజలిస్ట్ అనమాట. అతను సౌత్ ఆఫ్రికాలో మీటింగ్ పెడుతుంటే కొంతమందికి అసూయ కలిగింది. ఏంట్రా ఇతను మొత్తం సౌత్ ఆఫ్రికా మొత్తం మారిపోయేలాగుందని మాంత్రికులందరూ ఏం చేశారంటే అతని మీద దుష్ట ప్రయోగాలు, దురాత్మలు ఉపయోగిస్తుంటే ఆయన మైకి పట్టుకున్నాడు, స్టేజ్ ఎక్కుతున్నాడు, మైకి పట్టుకుని హల్లెలూయా అన్నాడు. ఏమన్నాడు? ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఈ నలుగురు నాలుగు పక్కన ఉన్నటువంటి మాంత్రికులందరూ కూడా ఇద్దరు పిచ్చోళ్ళు అయిపోయారంటే, ఇద్దరు రక్తం కక్కుకుంటారంట. ఓరు నాయన, అందరూ అడుగుతున్నారట, ఏమైందయ్యా నీకు, ఏమైందంటే అప్పుడు ఆ ఇద్దరిని తీసుకొచ్చారట. ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఎదర పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఆపకమ్మ నువ్వు కంటిన్యూ చేసే. ఎదర పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎదర పెడితే అడుగుతున్నాడండి, ఏమైందయ్యా అని. నేను మారుద్దాం అని చెప్పి మమ్మల్ని పురమాయించారు కానీ మేమే మారిపోయాం పాస్టర్ గారు అన్నారట. హల్లెలూయా. దేవుని శక్తి అపారమైన శక్తి. ఎలాంటి దురాత్మైనా సరే ఆయన ఎదుట నిలబడలేదు. చూడండి, ఎవరో తీయని తప్పదు. వాక్యం కంటిన్యూ చేయాలి. నువ్వు చదువున్నాను ఒకసారి. జీవము గల దేవుడు నిన్ను దూషించుటకై, అక్కడి నుంచి చదువున్నాను. జీవముగల దేవుడిపైన నిన్ను దూషించుటకై Yes. సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఓకే. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను దేశములను పాడు చేసి, వారి దేశములు పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. నిజమే. ఆ రాజ్యముల దేవతలు చదువునా నిజమైన దేవుళ్ళు కాక ఎస్ మనుషుల చేత చేయబడిన. మళ్ళీ చదువునా, మళ్ళీ చదవాలన్నమాట. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక. మళ్ళీ చెప్పండి. ఆ రాజ్యముల దేవతలు నిజమైన కాక. హల్లెలూయా. నిజంగా దేవుళ్ళు అయితే కనుక వాళ్ళు వాటిని ఆరాధిస్తున్న ప్రజలు విడిపించాలి కదా. ఎందుకు విడిపించలేకపోయినాయి? ఎందుకంటే అవి పేరుకు మాత్రమే దేవతలు కానీ వాటిలో జీవము లేదని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవము గల దేవుడు. ఆయన ఆశ్రయించేవారిని, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ఎక్కలు తెక్కలు కొండకెక్కిస్తాడు, ఆయన పరలోకాన్ని కూడా చేర్చేస్తాడు. ఆయన నజరైనటువంటి క్రీస్తు. హల్లెలూయా. నెక్స్ట్ చదువునా. మనుషుల చేత చేయబడిన Yes. కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. Yes. యెహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే. నిజముగా అద్వితీయ దేవుడి పైన యెహోవాని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. చాలా మంచిది. యెహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే, నిజమైన అద్వితీయ దేవుడు అని యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సమస్యని వినిపిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి పొగుడుతూ మమ్మల్ని రక్షించు అనేటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యాడు. ఇమ్మీడియట్లీ కూడా ఆయన కోపం వచ్చింది. ఇమ్మీడియట్లీ కూడా దేవుడు జవాబు ఇవ్వాలనుకున్నాడు కనుక దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, మీరు దాని కింద మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రవక్త అని యెషయా దగ్గరికి హిజ్కియా తన ప్రజలను పంపుతాడు, తన దగ్గర ఉన్నటువంటి మనుషులు పంపుతాడు. హిజ్కియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయేదని ప్రవచన రూపంగా చెప్తే హిజ్కియా ఎప్పుడైతే యెషయా ప్రవక్త పంపించాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? మన సమస్యను ఎక్కడ దగ్గర తీసుకెళ్ళాలి? కోర్టుకు తీసుకెళ్తారు కొంతమంది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు కొంతమంది, ఆల్డర్ పాలైపోతారు, నవ్వులు పాలైపోతారు. కానీ మన సమస్యను దేవుని సన్నిధికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది. హల్లెలూయా. కానీ ఈ హిజ్కియా ఎప్పుడైతే సమస్యను దేవుని సన్నిధికి తీసుకెళ్లాడో సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా జరగబోయేదాన్ని అక్కడ వివరిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అప్పుడు దేవుడు ఒక్కసారిగా విన్నాడండి. విన్నాడు. ఏమన్నాడు తెలుసా దేవుడు? ప్రవక్త యెషయా ద్వారా చూడండి, నేను చదువుతున్నాను ఒకసారి చూడండి. 27వ వచనం. నీవు కూర్చుండియో బయలువెరటియో లోపలికి వచ్చుడు నా మీద 1000 రంకెలను నాకు తెలిసి ఉన్నవి. నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చెను. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? జీవము కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త యెషయా ద్వారా బయలుపడుతుంది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే హిజ్కియా సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్లాడో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అయ్యా రక్షించు, నువ్వే నా ఆధారం అని చెప్పాడో, ఆ సమస్యను ప్రభు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ప్రభు ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడిన తర్వాత అదే రాత్రి తెల్లవారితే యుద్ధం చేయాలి, తెల్లవారితే దేవుడి ప్రజల మీద దాడి జరిగించాలి. కానీ అదే రాత్రి దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపించి 185,000 మందిని చంపేశాడు గుడిచప్పుడు కాకుండా. హల్లెలూయా. సమస్యను దేవుడి దగ్గర తీసుకెళ్ళావా? దేవుడే నీకు తన దూతను పంపించి నీకు కంటి కనబడవచ్చు కానీ ఏంజిల్ నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట కూడా చదివితే చెల్లి 30 చదువున్నాను ఒకసారి. అదే అధ్యాయం 35 వచనం. ఓకే, అందరూ చదువుతారు. ఇప్పుడు అందరూ ఒక నిమిషం నన్ను చెల్లి చదువుకున్న వాళ్ళు ఇంకా అందరూ చదవండి ఒకసారి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి
ఎస్ చొచ్చి. హల్లెలూయా. ఇంకా చదువునా ఉదయమున హల్లెలూయా. దేవుని ప్రజలు మలాన్ని తినిపిస్తానని చెప్పినటువంటి, వాళ్ళ మూత్రాన్ని తాగిస్తానటువంటి శత్రువు ఏమైపోయింది, గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారేటప్పటికి ఒక డెడ్ బాడీ అక్కడ కనపడుతుంది. ఒక డెడ్ బాడీ కాదు, ఎవరైతే పలికారో, ఎవరైతే జీవం గల దేవుడి ప్రజల మీద, దేవుడి మీద రంకెలు వేశారో వాళ్ళందరూ 185,000 మంది డెడ్ బాడీలు కనపడుతున్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని జనగమా, నీ సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్ళు. నీ సమస్యను దేవునికి చెప్పు. నీ సమస్య నుంచి విడిపించే సమర్థత, శక్తి ఆయనకు ఉన్నాయి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దగ్గర తీసుకెళ్తే, ప్రభా నా సమస్య ఇది, ఏం చేయమంటావు? నేను చూసుకుంటానని నాతో చాలా సార్లు మాట్లాడారు. నాకు ఏదైనా వచ్చింది అనుకోండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఏంటి ప్రభా, నేను చూసుకుంటాను. ఏం చేస్తాను? నేను చూసుకుంటాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు ఏ సమస్య వచ్చినా ముందు మనుషులు కాదు చెప్పుకోవాల్సింది. ముందు నీ హస్బెండ్ కో, లేదంటే నీ ఇంట్లో ఉన్నటువంటి కొలీగ్స్ కో, లేదంటే క్రూ మెంబర్స్, నీకు తెలిసిన వాళ్ళతో కాదు, కానీ నువ్వు షేర్ చేసుకోవాల్సింది నీ సమస్యను ముందు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడికి చెప్పు. దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి అడుగు, రక్షించమని అడుగు. దేవుడు నేను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి చాలా ఇష్టం ఏంటో తెలుసండి, మనం ఆయన మీద ఆధారపడడం అంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం అంటే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడతారంటే ఆయన కళ్ళంట నీళ్ళు తిరిగిపోతే, నిజమే కదా నా బిడ్డకు నేను తప్ప ఎవరు సాయం చేస్తారని ముందుకు వస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భం చెప్పినారు. ఒక రోజు ఒక ఊర్లో ఆయన ప్రయాణం చేస్తుంటే చూస్తే తల్లికి భర్త లేడు. అప్పటికే భర్త చనిపోయాడు, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఒక్కగాను కొడుకు చనిపోయాడు, పాడి మీద ఉన్నాడు. చూసి లేదు, వెళ్ళిపోలేదు ఆయన, ఆగిపోయి ఆమె ఏడుపంతా చూసి ఎవరు అడగలా, వెళ్ళి వెంటనే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా జరిగింది అని చెప్పి. వెంటనే ఆయన బాధపడి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టి చనిపోయిన కొడుకుని లేపి ఆ తల్లికి అప్పగించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యేసయ్య చాలా గొప్ప దేవుడు అండి. యేసయ్యకి అందుకే మనం ఎవరి మీద ఆధారపడాలంటే, మన సమస్యని ఎవరి దగ్గర తీసుకెళ్లాలంటే, ఒకే ఒక ఆయన ఉన్నాడు మనకి ఆధారము. ఒకే ఒక ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. మన కొరకు నిత్యము కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. ఆయనే ప్రభువైనటువంటి క్రీస్తు. ఆయన దగ్గరికి మన సమస్యను తీసుకెళ్ళి, ఇది నా సమస్య, దీని నుంచి విడిపించు, రక్షించు, నన్ను గొప్ప చేయి, నీకు సాక్షిగా ఉంటానంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే మీరు ఎవరి దగ్గర తీసుకెళ్దాము వద్దా? దేవుని దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళండి. దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి. ప్రవక్త హెషియా ద్వారా మాట్లాడిన తర్వాత పరలోకం నుంచి దూత వచ్చింది, 185,000 మందిని రక్తపు చొక్క కూడా రాకుండా చంపేసింది. దేవునికి స్తోత్రం. హిస్టరీలో మిగిలిపోయింది, చరిత్రలో మిగిలిపోయింది. దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఐ కెన్ డూ ఆల్ థింగ్, నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వు కనుక నీ సమస్య నా దగ్గర తీసుకొచ్చావా, ఆ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యత నీతో పాటు యేసయ్య నుంచోబోతున్నాడు. ఆ సమస్య నుంచి నేను విడిపించబోతున్నాడు. ఆ సమస్య నేను విడిపించి నేను గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, 91 కీర్తనలో ఒక మాట రాయబడింది. 91 కీర్తనలో ఒక మాట రాయబడింది. చూద్దాం త్వరగా. అందరికీ కొంచెం హాట్ గా ఉంది, ఏం భయపడొద్దు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 91 కీర్తనలో ఏమనుందో చూద్దాం ఒక్కసారి. శ్రమ చూడండి ఒకసారి. 15 నుంచి చదివాను ఒకసారి. 15 వచ్చిన, అతడు నాకు మొర్ర పెట్టగా ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి. నెక్స్ట్ వన్, చేస్తాడా లేదా దేవుడు? హిజ్కియాని దేవుడు గొప్ప చేసాడా లేదా? ఏం రాజు అండి, నిజంగా యుద్ధం చేసి గెలలేదయ్యా, దేవుడి మీద ఆధారపడి గెలిచేమయ్యా, చరిత్రలో నిలిచిపోలే చేసాడు దేవుడు. హల్లెలూయా. సమస్యను ఎదుర్కోవడం మనం తెలియకపోతే, చాలా మంది ఈరోజు సమస్య ఎదుర్కొని తెలియపోకే చచ్చిపోతున్నారు. సమస్య ఎదుర్కోవడం తెలియపో కుటుంబాలు అకతలాకుతలం అయిపోతున్నాయి, విడిపోతున్నారు. అనేకమైన సమస్యల నుంచి నేను బయటికి రాలేనేమో, నన్ను విడిపించడానికి ఎవరు లేరేమో అనుకుంటారు. నో, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా యేసయ్య అంటున్నాడు, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, నేను కాపాడుతాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను అని యేసయ్య ఈ రోజు వాక్యం ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ దిస్ వర్డ్స్, నమ్ముతున్నారా? ఈ యొక్క మాటలు మీరు నమ్ముతున్నారా? గట్టిగా చేద్దామా? నేను నమ్ముచున్నాను ప్రభా, నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? యేసయ్య అంటున్నాడు, నీ సమస్య నుంచి విడిపించబోతున్నాను. నీ సమస్యను ఎవరి దగ్గర తీసుకెళ్ళదు, ముందు దేవుని సన్నిధికి వెళ్ళిపో. ఇది నా సమస్య అని చెప్పు, దేవుడు నేను విడిపించబోతున్నాను. నెక్స్ట్ వన్, ఆదికాండం జెనసిస్ చాప్టర్ 20. ఇక్కడ ఒక భక్తుడి జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 20, ఆదికాండము 20 అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 20
ఆదికాండము 20 అధ్యాయం 1-7 దాకా సహోదరి చదువుతారు. శైలజ వినండి, అందరూ వినండి. అక్కడ నుండి అబ్రహాము తరలిపోయి కాదేశుకును షూరుకు ప్రదేశంలో నివసించి Yes. గెరారులో కొన్నాళ్ళు ఉండెను. Yes. అప్పుడు అబ్రహాము Yes. తన భార్య అయిన శారాను గూర్చి Yes. ఈమె నా చెల్లెలని చెప్పాడు గనుక Yes. గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. Yes. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయదవా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిద్దనెను. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసిద్దవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్య తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేయి. చాలమ్మా, హల్లెలూయా. ఒక సమస్య వచ్చింది భక్తుడికి, దేవుడి చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత అద్భుతమైనటువంటి కాలింగ్ అన్నమాట. యావత్ ప్రపంచంలో మానవాళికి రక్షణ ఇవ్వాలి. అందుకే ప్రభు అంటాడు నీ మూలంగా సమస్త జనులు ఆశీర్వదించబడతారని జెనసిస్ చాప్టర్ 12 అంటున్నాడు. అయితే ఈ భక్తుడికి ఒక సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య అంటే తనకున్నటువంటి భార్యని ఒక రాజు తీసుకెళ్లిపోయాడు. ఆ కాలంలో గవర్నమెంట్ లేదు, మనకు తెలుసు. రాజుల పరిపాలన, రాజు ఏం చేస్తుంటే ఎలా జీవిస్తే జనాలందరూ కూడా అలా బిక్కుమంటూ ఆ పరిపాలన స్వీకరించేవారు, లోబడేవారు. ఇంట్లో ఉన్నటువంటి భార్యను తీసుకెళ్లిపోయి రాజగృహంలో తీసుకెళ్లిపోతే అయ్యో నా భార్య విడిపించడానికి కూడా అర్హత లేదు, అడగడానికి కూడా హక్కు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ అడిగితే చంపేస్తారు. అలాంటి సమస్యతో అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాము పక్షాన ఎవరు వ్యాజ్యమాడారు, అబ్రహాము పక్షాన ఎవరు యుద్ధం చేశారు, అబ్రహాముకి ఎవరు విజయం ఇచ్చారంటే పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే సమస్యని దేవుని దగ్గరికి తీసుకెళ్తారో, ఎవరైతే వాళ్ళ సమస్యని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారో అలాంటి వాళ్ళకి దేవుడే ఖచ్చితముగా సహాయం చేస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఇట్లుండగా ఏముందుము ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. హల్లెలూయా. ఆయన మన పక్షాన్ని ఉండగా ఆశపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? మన సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు. అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అతను ఒక ప్రవక్త అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరికంటే ఒక అన్యజనుడికి అబీమెలెకుతో దేవుడు చెప్తున్నాడు అతను ఒక ప్రవక్త, ప్రొఫెట్. అతను ప్రార్థన చేస్తాడు, తన భార్యను తనకు అప్పగించాయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాం, అవునండి కదా. ఈరోజు నా దగ్గర ఒక పాస్పోర్ట్ ఉందండి. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ఇది సెకండ్ వన్, ఇది నాది ఫస్ట్ పాస్పోర్ట్ ఉండేది. అయితే నేను ముంబై వెళ్ళాను. నేను నా పాస్పోర్ట్ ఆమెకి ఇచ్చేసాను, ఒక ఏజెంట్కి ఇచ్చానండి. ఇచ్చేస్తే దేవుడు అంత గొప్ప దేవుడు అంటే జరగబోయేదాన్ని తెలుసు కనుక ఇతను నా కుమారుడు, నా దైవజనుడు, నా మీద ఆధారపడ్డాడు, నాకు ప్రేయర్ చేస్తున్నాడు, నాకు మొర్ర పెట్టుకున్నాడు. నేను కీర్తన పాడేవాడిని. నేను దర్శనం చూడకముందు, వాగ్దానం ముందు ఒక్కనే రూమ్ లో ఉంటే ఎక్కువ కీర్తన పడి దేవుని స్తుతించేవాడిని, యేసయ్యని. అయితే ఏం జరిగిందో తెలుసండి, ఒక వ్యక్తి మోసం చేయడానికి కెనడా ఉందని చెప్పాడు. కెనడా ఉంది, ఇంత కట్టాలి, మీకు జీతం ఏకంగా 2 లక్షల దాకా వస్తుంది అని ఒక అగ్రిమెంట్ కూడా ఇచ్చాడు. నాకు కూడా ఇచ్చాడు. నిజంగా 2 లక్షల నెలకి అమ్మ బాబో, ఇంక మొత్తం జీవితం కనపడబోతుంది కదా కళ్ళ ముందు మనకి. ఇక వెంటనే వెళ్ళిపోవాలి. అయితే అతను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అది నాకు తెలియదు. అతను 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, నాతో పాటు ఇంకిద్దరు పెట్టారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నాకు 3 పాస్పోర్ట్లో వాళ్ళిద్దరు పాస్పోర్ట్లు ఇచ్చింది, కానీ దేవుడు ఈమెకు ఆలోచన ఇచ్చాడట, నా పాస్పోర్ట్ మాత్రం ఇవ్వలేదంట. హల్లెలూయా. ఏమైందో తెలుసండి, ఆ క్యాండిడేట్ ఫోన్ పని చేయట్లేదు, పాస్పోర్ట్లు పోనీ, కానీ నా పాస్పోర్ట్ ఉంది. నా పాస్పోర్ట్ దేవుడు సేఫ్ గా ఉంచాడు. నా పాస్పోర్ట్ నుంచి ఈ రోజు సెకండ్ పాస్పోర్ట్ రావడానికి నేను ఒక దైవజనుడిగా దేవుడు నన్ను తీర్చిదిద్దాలనుకున్నాడు కనుక, దేవుడు నన్ను వాడుకోవాలనుకున్నాడు కనుక దేవుడు నన్ను ఈ రోజున బ్లెస్ చేశాడు. ఈ రోజున ఒకవేళ అది కనుక పాస్పోర్ట్ మిస్ ఉంటే నా పరిస్థితి మొత్తం ఈ చుట్టూ, ఈ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. పాస్పోర్ట్ మిస్ అవుతుంది అంతే కదండి, ఆల్మోస్ట్ 20,000 25,000 ఖర్చు పెట్టాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి. మన సమస్యని పట్టించుకుంటాడు, మన జీవితాన్ని పట్టించుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను ఒక ప్రార్థన చేశాను. నా తల్లిదండ్రులు చాలా ఇబ్బందిగా అంటే ఏదో దేశం వెళ్ళిపోవాలి, సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, వివాహం చేసుకుని బతుకు పరిస్థితి అంటూ ఉండేవారు. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నేను వాడుకుంటాను అని చెప్పాడు. నేను ఆ మాట మీద నమ్మికుంచాను. ప్రభా సహాయం చేయవా అన్నాను. నాకు ఎన్నో సమస్యలు వచ్చేవి. ప్రతి సమస్యని దేవుని సన్నిధి పెట్టేవాడిని, దేవుని చెప్పేవాడిని. ఆ సమస్యను విడిపించి నన్ను ఈ రోజు వాడుకోవడమే కాదు, ఏ తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పెట్టారో, ఏ తల్లిదండ్రులు అయితే బయట దేశాలు పంపించాలనుకున్నారో అదే సమస్యని ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి
వాక్యం వినేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడికి అధికారం ఉంది, నా దేవుడికి శక్తి ఉంది. నా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాకు చెప్పుకుంటే చాలు, నా దగ్గర తీసుకొస్తే చాలు, నేను నీకు విజయం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నేను నిన్ను విడిపించబోతున్నాను, నేను గొప్ప చేయబోతున్నాను, నేను నీకు తోడే ఉండబోతున్నాను. ఈ రోజు అబ్రహాము కూడా తన భార్యని తీసుకెళ్లిపోయారు. ఏం తీసుకెళ్లిపోయారండి అండి? ఎగ్జాంపుల్ అనుకుందాం, మన సంఘానికి వచ్చి పెట్టిన ఒక భార్యని ఎవరో తీసుకెళ్లిపోయారండి. మనం ఏం చేస్తాం? అరే భలే జరిగింది కదా అంటామండి. చెప్పండి, అనరండి, చెప్పండి. మాకెందుకు భాస్కర్, మా ఇంట్లో ఏం జరిగితే చెప్పండి, ఫీల్ అవుతాం అంటారు. అవునా? చెప్పండి గట్టిగా. కానీ భార్యని తీసుకెళ్ళిపోతే తను ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గర మోకాళ్ళు వేశాడు, దేవుడికి చెప్పుకున్నాడు. అందుకే దేవుడు ఎవరిని దర్శించాడు? అబీమెలెకును దర్శించాడు. కొన్నిసార్లు సమస్య చాలా పెద్దది, ఆ సమస్యను మనం ఎదుర్కోలేం. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఆ సమస్యను ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమస్యతో ఎవరు ఎదుర్కొంటున్నాడు? బాబు అబీమెలెకు గారు ఏమనుకోకుండా, నేను అబ్రహాముని, ఆమె నా భార్య అంటే అదబా అంటాడు. కానీ ఇతడు దేవుడికి సమస్య చెప్పుకున్నప్పుడు దేవుడు రియాక్ట్ అవుతున్నాడు. జాగ్రత్త, ఆమె అతని భార్య, నువ్వు ముట్టడానికి వెళ్ళలేదు, నువ్వు గనక అప్పగించకపోతే చంపేస్తాను మిమ్మల్ని అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? చదువు, 7వ వచనం చదువు. కాబట్టి అప్పగించును, ప్రవక్త ప్రార్థన చేయను. దేవునితో అలాగ ఉంటది. హల్లెలూయా. మన సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు అలా వ్యాధ్యమాడుతున్నాడు, యుద్ధపడడానికి అన్నాడు. ఎక్సోడస్ చాప్టర్ 14:14 అంటాడు, ఇదిగో మీరు ఓరకనే ఉండవలసిన చూడవాళ్ళు, యుద్ధము యెహోవాదే. మనం ఊరకనే ఉండాలి, యుద్ధం ఆయన చేస్తాడు. కానీ మన సమస్యను ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఏం చేశాడు తెలుసా? ఇతని భార్యని అతనికి అప్పగించేశాడు. ఈ రాజు, అయ్యి బాబోయ్ ఎంత తప్పు అయిపోయిందయ్యా, నువ్వు చెప్పలేదు నాకు, చెల్లెన్నో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి తన భార్యను తనకు అప్పగించాడు. పశువులను ఇచ్చాడు, దాసులను ఇచ్చాడు. తర్వాత అబ్రహాం ఏం చేశాడు చూడండి, ప్రార్థన చేశాడు. 15వ వచనం చదువున్నాను. అబ్రహాము ప్రార్థింపగా బాగు చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు, సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్లాడు. ఒకటి హిజ్కియా, సెకండ్ వన్ అబ్రహాం. వీళ్ళిద్దరూ కూడా సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్లారు, ప్రార్థన చేశారు. ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదా? సమస్య నుంచి విడుదల వచ్చిందా లేదా? పాస్టర్ గారు, నేను బిలీవ్ చేస్తాను, వడఫ్ గారిని వాక్యాన్ని నమ్ముతున్నాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు నమ్మిక వస్తుంది, నేను నిజంగా నా సమస్య ఎంత పెద్దదవనివ్వండి, నాకు ఎంత ఒప్పున్నా కానివ్వండి, ఎలాంటి రోగమైనా, ఎలాంటి సమస్య, ఎలాంటి పరిస్థితి సరే నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఒక్క దినాన్ని సంఘంలో సాక్ష్యం చెప్తాను. పాస్టర్ గారు ఎవరైనా ఉంటే కనుక మోకరించి ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. అర్థమైందా? తెలుగుని చెప్పాను నేను. మీకు నిజంగా వాక్యం ద్వారా మాట్లాడి మీకు గ్రహిస్తే మీ సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్తాను, ఇక్కడి నుంచి నన్ను ఎటువంటి సమస్య నుంచి నన్ను విడిపించబోతున్నాడు, నన్ను గొప్ప చేయబోతున్నాడు అని మీరు నమ్మికిస్తే మీరున్న చోటనే మోకరించి, ప్రభా నా సమస్య ఇది, ఎవరికి చెప్పక్కర్లేదు, పైకి చెప్పక్కర్లేదు, ప్రభా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, ఈ సమస్యను వేధిస్తుంది, ఈ సమస్యను ఇబ్బంది పెడుతుంది, ఈ సమస్య నుంచి దయచేసి నన్ను విడిపించు, నన్ను గొప్ప చేయి, నీకు సాక్షిగా నన్ను నిలబెట్టు. ఆనాడు హిజ్కియా ఆధారపడినట్టుగా, ఆనాడు అబ్రహాం ఆధారపడినట్టుగా నీ మీద ఆధారపడుతున్నాను ప్రభు అన్నాడు. మోకరించి ప్రార్థన చేయి. ప్రభు దగ్గరికి వస్తే కనుక ఆయన ఏ మాత్రం నా వద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేయనని ప్రభు చెప్తున్నాడు. నేను అనేక కార్యాలు చూశాను, ఒక దైవజనుడిగా నేను చెప్పగలను. దేవుడు నా జీవితంలో అనేకమైన కార్యాలు, ఒక సమస్య ఏదన్నా వస్తే ప్రభువా ఏంటి నేను చూచుకుంటాను, నేను నా దేవుడు నాతో నేను చూచుకుంటానంటే ఏంటో అనుకున్నాను. కానీ ఈ రోజు ఆయన చూచుకున్నాడు కనుక ఈ రోజున ఒక సువార్థికుడిగా, దేవుడి ప్రతినిధిగా, దేవుడి వాక్యాన్ని ప్రకటించి ఒక దైవజనుడిగా మీద నేను నిలబడి జరిగాను. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సమస్య నుంచి విడిపించే దేవుడు, ఆయన గొప్ప చేసే దేవుడు. ప్రియ దేవుడు జనంగమా, మోకరించగలవారు మోకరించండి, ప్రభుకు చెప్పుకునే వారు చెప్పుకోండి. ప్రభు అంటున్నాడు, నీ సమస్య ఎలాంటిదైనా, రోగమా నేను విడిపిస్తాను, అప్పా నేను విడిపిస్తాను, బాధలా నేను విడిపిస్తాను, ఎలాంటిదైనా సరే నీ సమస్యను ప్రభు దగ్గర తీసుకెళ్ళు. ప్రభా నా సమస్య ఇది, నా సమస్య ఇది, హెల్ప్ చేయవా, సహాయము చేయవా, విడిపించవా, నువ్వు జీవము గల దేవుడు కదా, నువ్వు సజీవుడైన దేవుడు కదా, నన్ను గొప్ప చేయవా, నన్ను సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేయి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, దేవుని దగ్గర తీసుకెళ్ళి నీ సమస్యని. ప్రభు నీకు విడిపించబోతున్నాడు, నేను గొప్ప చేయబోతున్నాడు, నేను బ్లెస్ చేయబోతున్నాడు, నేను బ్లెస్ చేయబోతున్నాడు, నేను బ్లెస్ చేయబోతున్నాడు. రందాల కందల శరబ రబ్బ శకదర దేవ
శ్రమలో తోడై హెచ్చించిన నా యేసయ్యా, నీ కృపయే నన్ను స్థిరపరచెను నీ సేవలో. శ్రమలో తోడై హెచ్చించిన నా యేసయ్యా, నీ కృపయే నన్ను స్థిరపరచెను నీ సేవలో. వాగ్దానములే నా దర్శనమాయనే, వాగ్దానములే నా దర్శనమాయనే. నీ ప్రేమతో నన్ను నీ త్రోవలో నడిపినావు, నీ ప్రేమతో నన్ను నీ త్రోవలో నడిపినావు. నా దీన స్థితిని ఎరిగినవాడా, నా దీన స్థితిని ఎరిగినవాడా, నీ పిలుపే నన్ను ఘనుడుగా మార్చెనయ్యా, నీ పిలుపే నన్ను ఘనుడుగా మార్చెనయ్యా. శ్రమలో తోడే ఉండి గొప్ప చేయాలనుకుంటున్నాడు. నాకు తోడుగా ఉన్న దేవుడు, నన్ను గొప్ప చేసిన దేవుడు, నా నోటికి కీర్తనలు ఇచ్చిన దేవుడు, నా నోటికి ఈ రోజు నాయన మాటలు ప్రకటించే కృపించిన దేవుడు. నన్ను పట్టించుకున్న వాడే నిన్ను పట్టించుకోవాలని, నన్ను హెచ్చించిన వాడే నిన్ను హెచ్చించాలని, నన్ను కాపాడిన వాడే నిన్ను కాపాడాలని, నన్ను విడిపించిన వాడే నిన్ను విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తామా? ట్రై టు అండర్స్టాండ్ మీ గాస్పెల్ ఎవ్రీ బిలీవర్. సో వారు అర్థం చేసుకుంటే ప్రతి విశ్వాసం ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా యూ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను నమ్ముతున్నాను నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఈ సమస్య నుంచి విడిపిస్తావా ప్రభా? డాక్టర్లు కావచ్చు, లేదంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి, మనకి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. కానీ ఆ సమస్యను ప్రభువు చెప్పుకో. ప్రభు నేను హిజ్కియాని విడిపించినట్టుగా, అబ్రహాముని తన భార్య తనకు అప్పగించినట్టుగా దేవుడు నీ పక్షాన్ని కూడా, నీ పక్షాన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు, నీ పక్షాన ఆయన విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ప్రభుని స్తుతించు. నీ బాధంతా ప్రభుకు చెప్పుకో. మనుషులకు చెప్పొద్దు. మనుషులు నవ్వుతారు, మనుషులు యాలకోలమాడతారు, మనుషులు చీప్ గా చూస్తారు, చీ ఈ బ్రతికించేనేమంటారు, కానీ నవ్వుతారు, యాలకోలమాడతారు. ఎవడి బాధ వాడికి తెలుస్తుంది. కానీ నీ బాధ దేవుడికి చెప్పుకుంటే, నువ్వు దేవుడి బిడ్డవు గనుక, దేవుడు కదా నిన్ను సృజించింది, దేవుడు కదా నిన్ను కలగజేసింది, దేవుడు కదా నీకు ఆయుష్ ఇచ్చింది, జీవం ఇచ్చింది. ఆయనకు చెప్పావంటే కనుక ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు, ఆయన నిన్ను నీకు తోడే ఉంటానంటున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేయండి. ఎవ్రీబడి ప్రార్థన చేసుకోండి. ఎవరి గురించి పట్టించుకోకండి. ఆడేం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుంది కాదు, ప్రార్థన చేసుకోండి. శ్రమలు తోడై హెచ్చించిన నా యేసయ్యా, నీ కృపయే నన్ను స్థిరపరచెను నీ సేవలో. నా దేవుడు సర్వశక్తిమంతుడు. జనాంగమా, నేను చూశాను కళ్ళతోటి. మా నాన్నగారు సౌదీ నుంచి వచ్చినప్పుడు, నన్ను గొడవ జరిగినప్పుడు, పీకి పట్టుకున్నప్పుడు, నిజంగా నా దేవుళ్ళ శక్తి లేకపోతే, నిజంగా నా దేవుడు జీవము గల దేవుడు కాకపోతే, నేను ఈ పాటికి ఏదో దేశంలో 20-25 ఏళ్ళు పని చేసుకుని, కానీ నా దేవుడు జీవము గల దేవుడు కనుక, నా దేవుడు సజీవుడు కనుక, నా దేవుడు సువార్తికుడిగా నిలబెట్టాడు. నా దేవుడు శక్తి ముందు ఏది నిలబడదు. నా తల్లిదండ్రులు ఇక్కడ మీరు అడగొచ్చు కావాలంటే, ఎన్ని ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫలించపోగా క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ఈ రోజున యేసుకు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున మన దేవుడు సజీవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు జీవం ఉంది, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మన దేవుడు ప్రార్థనకి జవాబు కూడా ఇస్తాడు. హిజ్కియాకి ఇచ్చినట్టుగా, అబ్రహాముకి ఇచ్చినట్టుగా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ సమస్య ప్రభుకు చెప్పు, భయపడద్దు. ఇది ఆయనకి చెప్పే సమయం. ప్రభుకు చెప్పు నీ సమస్యని, ప్రభుకు చెప్పుకో నీ సమస్యని. చెప్పుకోలేని ఉంటాయి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి దాన్ని నువ్వు ప్రభుకు చెప్పుకోవచ్చు. ఆయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలుస్తాడు బైబిల్ చెప్తుంది. ఆర్ హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి, ప్రియ పరలోకపు తండ్రి, మన తండ్రి ఆయన. ఆయనకి మన ప్రతి సమస్య గురించి మనము చెప్పొచ్చు, ప్రతి దాని గురించి ఆయన దగ్గర మాట్లాడొచ్చు. అబ్రహాము భార్యను తీసుకెళ్ళినప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, తన భార్య విడిచిపెట్టి చంపేస్తానైతే. నువ్వు నిజంగా నీ సమస్యను దేవుడి దగ్గర తీసుకెళ్తే, ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు నీకు విజయం ఇస్తాడని నేను నిజంగా చెప్పగలనండి. దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, నీ సమస్య నుంచి విడిపించబోతున్నాడు, నీ సమస్య ఏదైనా విడిపించబోతున్నాడు. ప్రే చేయి, ప్రార్థన చేయి.